హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో G62 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన మోటో G60 అనేది చాలా బాగా క్లిక్ అయింది. మరి దానికి సక్సెస్గా అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. మొత్తం దీనిలో 12 5G బ్యాండ్స్ ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే మన ఇండియాలో 5G రాబోతుంది కాబట్టి 5G మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో పాటు 120 హెడ్స్ డిస్ప్లేని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ఈ మొబైల్లో వీళ్ళు రాసిన స్పెసిఫికేషన్స్ మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ వాడేటప్పుడు అలానే ఉంటున్నాయా లేదా, అంటే పర్ఫార్మెన్స్ అలా ఉంటుందా లేదా అనేది అయితే చెక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మోటోరోలా వాళ్ళ G62 5G మొబైల్. ఫీచర్స్ పరంగా చాలా మంచి ఫీచర్సే ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ చూడడానికి కనిపించేస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ అయితే దీనిలో ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంక్రెడిబుల్లీ ఫ్లూయిడ్ 120 హెడ్స్ డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. సో మరి దీన్ని సీల్ని బ్రేక్ చేసేసి ప్రాసెసర్ ఎలా ఉంది, దాంతోపాటు అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంతోపాటు కెమెరా క్లారిటీ ఎలా ఉంది, వీటన్నిటిని తెలిసిద్దాం. సో మరి పై వైపే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి మొబైల్ తీసినట్టయితే దీని లోపల వైపు మనకు చార్జర్, యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇది ఒక టైప్ సి పోర్ట్. ఫ్రెండ్స్, దీనిలో మనకు 20 వాట్ చార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి వీటిని మనం సైడ్కి ఉంచేసి ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు సిమ్ ఎజెక్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది సిమ్ ఎజెక్టర్. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ బ్యాక్ కేస్లో ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్లో నుంచి మొబైల్ని మనం బయటికి తీద్దాం. సో ఇలాగైతే కనిపించేస్తుంది. మనకు ప్రీమియం లుక్లో అయితే మొబైల్ కనిపించేస్తుంది. ఇక్కడ మోటోరోలా బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు 50+8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, సైడ్ మౌంటెడ్ది. వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. పైవైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ కాబట్టి పైవైపు స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ప్రొవైడ్ చేశారు. కింది వైపు కూడా స్పీకర్ గిల్స్ ఉన్నాయి. 3.5 mm జాక్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. సో మరి అన్ని రకాల పోర్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో సిమ్ ట్రేని బయట తీసి చూద్దాం. దీనిలో మనం ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఈ పైన స్టిక్కర్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసి దీన్ని నేను ఆన్ చేస్తాను. సో ఆన్ చేసేసి డైరెక్ట్ మనం మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి దీనికి ఇచ్చిన బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దీనిలోనే మనం దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం కంఫర్ట్గా ఉంది. సో ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్లో ప్రొవైడ్ చేశారు. కొన్ని దాంట్లో మన కింద పైన అవుతూ ఉంటుంది కదా, మరి నేను చేతిలో పట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే ఇది కనిపించేస్తుంది. సో ఇక్కడ మనము స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. సో మొబైల్ యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, నాకైతే బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ మనం డైరెక్ట్ దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ చూడండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు మోటోరోలా మొబైల్స్లో బాగా నచ్చేది ఏంటి అంటే దీని యూఐ అని చెప్పేసుకోవచ్చు. చాలా క్లీన్ యూఐ ఉంటుంది. అసలు మనకు బ్లోట్వేర్ చూడడానికే కనిపించవు. ఎక్కడ కూడా మనకు యాడ్స్ వస్తాయని చెప్పేసి బల్కినెస్ కానీ అదంతా అయితే ఏం కనిపించదు. దాంతోపాటు దీనిలో మనకు 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి మనం గేమింగ్ చేసేటప్పుడు దాంతోపాటు డే టు డే లైఫ్ యూజ్లో అయితే దానికి తేడా అయితే మనకు క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది. సో మరి దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ చూడండి, సో దీని కెమెరా ఇంటర్ఫేస్ ఇలా ఉంది. దీనిలో మనం మ్యాక్రో షాట్స్, దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్లో, దాంతోపాటు జూమ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం పోర్ట్రేట్లో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మోర్లోకి వెళ్ళినట్టయితే నైట్ విజన్ అని చెప్పేసి, డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు 1080p వీడియోస్ని. మరి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే అది కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడనే క్యాప్చర్ చేసిన ఫోటో. దీనిలో డీటెయిల్స్ అనేవి బాగున్నాయి, పర్లేదు, ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపించేస్తుంది. మీకు ఇక్కడ కలర్ కూడా ప్రాపర్గానే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ప్రత్యేకత దీని ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైసింగ్ సెగ్మెంట్లో. సో మరి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోటి చాలా మొబైల్స్ వచ్చాయి. ఈ మొబైల్ కూడా స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోటే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో చాలామంది ఏమనుకుంటారంటే స్నాప్డ్రాగన్ 750తో పోల్చుకున్నట్టయితే 695 తక్కువ అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనం అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరైతే డైమెన్సిటీ 810 అయినా కానివ్వండి, స్నాప్డ్రాగన్ 750 అయినా దాంతో పోల్చుకున్నట్టయితే దీని స్కోర్ ఎక్కువ ఉంటుంది. అంటే దాంతో పోల్చుకున్నట్టయితే మీకు 6 సిరీస్ లాగే అనిపిస్తుంది. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అనేది మనకు వాటితో పోల్చుకున్నట్టయితే చాలా బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ అనేది మనం చాలా మొబైల్స్లో ఇప్పటికే చూసాం.
కాకపోతే దానిలో చాలా రకాల బ్లోట్వేర్స్ ఉండే మొబైల్స్లో చూసాను. దీనిలో ఎటువంటి బ్లోట్వేర్స్ లేని మొబైల్లో అయితే ఈ ప్రాసెసర్ని మనం చూస్తున్నాము. మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా మనమైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వము. నెక్స్ట్ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియాలోకి 5G అనేది ఈ మంత్ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి, అంటే ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్. సో మరి 5G రెడీ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మొత్తం 12 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ మరి దీనిలో మనం గేమింగ్ కూడా ఆడి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మొబైల్లో బాగుంది. సో మరి నేను ఆడినంతసేపు అయితే ఇక్కడ హీటింగ్ ఇష్యూస్ తెలియట్లేదు. సో మరి దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనేది ఉంది. దాంతోపాటే ఈ స్నాప్డ్రాగన్ 695 అనేది హెవీ గేమ్ని కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం బ్రైట్నెస్ కూడా చూసినట్టయితే తక్కువ ఉంది, మొత్తం పెంచేద్దాం. సో ఇది పూర్తి బ్రైట్నెస్తో నేను పెట్టి ఆడుతున్నా. ప్రజెంట్ ఆడుతున్నంతసేపు అయితే నేను చెప్పినట్టు హీటింగ్ అయితే తెలియరాలేదు, ల్యాగ్ కూడా ఏం చూడడానికి కనిపించలేదు ప్రజెంట్ ఇంతసేపు ఆడుతున్నంతసేపు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి ఈ వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ డిస్ప్లే యొక్క క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మనకు పంచ్ హోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. బెజిల్స్ అనేవి అన్ని వైపులా తక్కువ ఉన్నాయి, చిన్న దగ్గర చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం అన్ని వైపుల నుంచి మనకు ప్రాపర్ కనిపించేస్తుంది. అన్ని కలర్స్ అనేవి ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. బ్లాక్స్ కూడా బాగా చూడడానికి కనిపించేస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే డిస్ప్లే విషయంలో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, సౌండ్ విషయంలో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో ఫ్రెండ్స్ మరి సౌండ్ గురించి మాట్లాడినట్టయితే లౌడ్గా పెట్టినప్పుడు కొంచెం మనకు బ్రేక్ అనేది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం తక్కువ వాల్యూమ్ పెట్టుకున్నట్టయితే మాత్రం మనకు వాయిస్ అనేది చాలా లౌడ్గా వినిపిస్తుంది. సో మరి మల్టీమీడియా కన్సంప్షన్ కోసం ఈ మొబైల్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసేసరిగా మోటో G62 మొబైల్ అన్బాక్సింగ్. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చేతిలో తీసుకోవడానికైనా కానివ్వండి, దాంతోపాటు దీని పర్ఫార్మెన్స్ అయినా కానివ్వండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే, ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, దాని నుంచి వచ్చే సౌండ్ కూడా బాగుంది. సో 5G రెడీ ఫోన్, ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అనేది ఇప్పటికే మనం చాలా మొబైల్స్లో అయితే చూసేసాం. సో మరి ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 16,000 అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసిన తర్వాత, అంటే 16,000 చేంజ్ ఉంది, మరి బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసిన తర్వాత ఇంకేమైనా తగ్గుద్దో లేదో చూడాలి. ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.